2024 ఐపీఎల్లో అదరగొట్టేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ లీగ్లో బ్యాటింగ్లో విధ్వంసాన్ని క్రియేట్ చేస్తూ భారీ స్కోర్లు నమోదు చేస్తుంది. ఇప్పటికి 8 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ వాటిలో 5 మ్యాచెస్లో గెలిచి 3 ఓడింది. దాంతో పాయింట్స్ టేబుల్లో 3వ ప్లేసులో నిలిచింది. ఇక సీజన్లో తన 9వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 28న చెన్నైలోని చెబాక్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ చాలా కీలకం. 9వ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్లో గెలిస్తే పాయింట్స్ టేబుల్లో ముందుకెళ్తారు. దాంతో ప్లే ఆఫ్ రేసులో మరింత మెరుగవుతుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలవడం చాలా ముఖ్యం. ఇక గత మ్యాచ్లో అనూహ్యంగా బ్యాటింగ్లో విఫలమైన ఎస్ఆర్హెచ్ మళ్ళీ పుంజుకోవాలని చూస్తుంది. ఈ సీజన్లో భారీ స్కోర్స్ను నమోదు చేయాలంటే అదొక ఎస్ఆర్హెచ్కి సాధ్యపడేలా కనిపిస్తుంది. ఇప్పటికే 250కి పైగా స్కోర్ను 3 సార్లు చేసిన ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ను కూడా తన పేరు మీద రాసుకుంది. కానీ చెన్నైతో గెలవాలి అంటే కమిన్స్ సేన కష్టపడాలి, ఆల్రౌండర్ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టును చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మార్క్రమ్, క్లాసెన్, ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉన్నద్గల్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కాండే ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సీజన్లో మొదట బ్యాటింగ్ చేస్తే సన్ రైజర్స్ భారీ స్కోర్ నమోదు చేస్తుంది. కాబట్టి చెన్నై మ్యాచ్లో కూడా మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ను చేయాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. ఈ మ్యాచ్లో 240 పరుగులు చేస్తే ఖచ్చితంగా సిఎస్కే ఓడించవచ్చు. కాబట్టి ఫామ్లో ఉన్న ఆటగాళ్ళందరూ ఈ మ్యాచ్లో కూడా రాణించాలని హైదరాబాద్ భావిస్తున్నది. కానీ గత మ్యాచ్లో 4 బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, క్లాసెన్ తక్కువ స్కోర్స్కే అవుట్ కావడంతో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. కాబట్టి సిఎస్కేతో మ్యాచ్లో ఈ 4 మళ్ళీ ఫామ్లోకి రావాల్సి ఉంటుంది. వీళ్ళు 4 రాణిస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ 200కు పైగా పరుగులను ఈజీగా చేయగలదు. ఇక పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ధాటిగా ఆడుతున్నారు. రికార్డు స్థాయిలో భాగ్యస్వామ్యాన్ని నమోదు చేస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా పవర్ ప్లేలోనే భారీ స్కోర్స్ నమోదు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ చెన్నై పక్క బలమైన బౌలింగ్ విభాగం ఉంది. దీపక్ చహర్, తీక్షణ, జడేజా, పతిరణ, మోయిన్ అలీ లాంటి అనుభవం ఉన్న ప్లేయర్స్ ఉండటంతో ఎస్ఆర్హెచ్ దాటిగా ఆడుతుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి. ఇక గత మ్యాచ్లో ఓడటంతో మళ్ళీ విజయాల బాట పట్టాలని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భావిస్తున్నాడు. ఓనర్ కావ్య పాప కూడా ప్లేయర్స్కి స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా సమాచారం. లీగులో భారీ స్కోర్ చేస్తున్నామన్న నేపథ్యంలో ఇతర జట్లను తక్కువ అంచనా వేయొద్దని ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆర్సీబీని తక్కువ అంచనా వేసిన ఎస్ఆర్హెచ్ దానికి మూల్యం చెల్లించుకుంది. అందుకే గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. కాబట్టి అలాంటి తప్పులు సిఎస్కేతో జరిగే మ్యాచ్లో చేయకుండా మ్యాచ్ గెలవాలని సన్ రైజర్స్ టీం భావిస్తుంది. ఇక ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ భారీ భాగ్యస్వామ్యాన్ని నమోదు చేస్తున్నారు. వీరిద్దరూ దాటిగా ఆడితే ఖచ్చితంగా టాప్ స్కోర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. పవర్ ప్లేలో భారీ స్కోర్స్ వస్తే ఆ తర్వాత క్లాసెన్, మార్క్రమ్ దాటిగా ఆడతారు. బాలనాపడ బౌలర్స్ వల్ల కాదు. కాబట్టి ఈ 4 ప్లేయర్స్ సిఎస్కే టీం మీద ఎలాంటి విధ్వంసాన్ని క్రియేట్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుండటంతో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ నుండి అంతగా మద్దతు లభించదు. అయినా కూడా తమ ప్రదర్శనతో సిఎస్కే ఫ్యాన్స్ని సైలెంట్గా ఉంచుతామని సన్ రైజర్స్ టీం ధీమాగా ఉంది. ముఖ్యంగా సిఎస్కే టీంలో రుతురాజ్, శివం దుబే సూపర్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు వికెట్లను త్వరగా తీస్తే సిఎస్కేకి తక్కువ స్కోర్ రాకుండా చేయొచ్చని కమిన్స్ సేన భావిస్తుంది. భువనేశ్వర్, జయదేవ్, నటరాజన్, కమిన్స్ తమ బౌలింగ్కి పదును పెడితే సిఎస్కే బ్యాటర్స్ను త్వరగా అవుట్ చేయొచ్చు. ఇక లీగులో 9వ మ్యాచ్ కావడంతో ఇరు జట్లకు చాలా కీలకం. తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి 2 జట్ల మధ్య భీకర పోటు ఉంటుంది. మరి లీగులో ఎస్ఆర్హెచ్ మరో విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.